బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారు అనంత శర్మ గారు? ఓం మహాగణాధిపతి నమః. అనంత శర్మ గారు, కార్తీక పౌర్ణమి వచ్చేస్తోంది. పౌర్ణమి అంటేనే చాలా 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 స్పెషల్ డేస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏ మంత్లో ఏ మాసానికైనా ఆ మాసానికి ఉండేటటువంటి వైశిష్ట్యం ఉంటుంది. కానీ కార్తీక పౌర్ణమి అంటే ఇంకా అన్నిట్లకి మించి నంబర్ 1 అని అనుకోవచ్చు. అయితే ఈ కార్తీక పౌర్ణమి ఈసారి చాలా విశేషంగా శుక్రవారం నాడు వస్తోంది. మరి ఈ శుక్రవారం 15వ తారీఖు ఎలా వినియోగించుకోవచ్చు కార్తీక పౌర్ణమిని? అమ్మా, మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే శుక్రవారంతో రాబోతున్న కార్తీక పౌర్ణమి 15వ తారీఖు నాడు చాలా విశిష్టత, చాలా పవర్ఫుల్. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన రోజు, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కూడా శుక్రవారం. ఆ రోజు పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి అంటే భగవంతుని శివపార్వతుల్ని బాగా తెల్లవారుజాము నుంచి రుద్రాభిషేకాలు, పూజలు, అలాగే ఉసిరి చెట్టు కింద చక్కగా దీపాలు, 364 ఒత్తులు వెలిగించడం, 365 ఒత్తులు ఆడవాళ్ళంతా చక్కగా కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి వేసుకుని ఆ చిప్పలో ఈ ఒత్తులు నానబెట్టుకుని ఆ శివాలయంలో ఆ శివుడి దగ్గర చక్కగా ఉసిరి చెట్టు కింద పెట్టిన, తులసి చెట్టు దగ్గర పెట్టిన, మొత్తం దేవాలయంలో ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఎంతో ప్రాధాన్యత, చక్కటి ఫలితాలు ఇస్తుందని చెప్పడానికి ఆస్కారం ఉంది తల్లి. ఎందుకంటే ఆ రోజు విశిష్టత ఏమిటంటే తులసి మాతకి చాలా పవర్ ఎక్కువ, అలాగే రావి చెట్టుకి పవర్ ఎక్కువ. అక్కడ కూర్చుని కూడా వీళ్ళు దీపారాధనలు చేసుకుని ఉపవాసం ఉండగల వాళ్ళు ఉపవాసం ఉంటూ చక్కగా ఆ రోజు ఏం తినాలి అంటే పలహారం మధ్యాహ్నం చక్కటిగా చలివిడి, బెల్లం చలివిడి చేసుకోవడం, ఆ అమ్మవారికి నివేదన ఇవ్వడం, ఆ చలివిడి అరటిపళ్ళు, కొబ్బరి చెక్క నివేదన ఇచ్చి ఆ గుళ్ళో చక్కగా ఇంతంత ఇంటికి తెచ్చుకోవడం, ఆయిగా ఇంటి దగ్గర చలివిడి, అరటిపళ్ళు, కొబ్బరి చెక్క తిని రాత్రి 6 దాటాక మళ్ళా దీపారాధన. మన ఇంటి దగ్గర తులసికోట దగ్గర శాస్త్రోక్తంగా ఈ తులసికోట దగ్గర కూడా 365 ఒత్తులు కొబ్బరి చిప్పలు ఆవు నెయ్యితో వేసి చక్కగా వెలిగించడం వల్ల ఆఫ్టర్ తర్వాత నక్షత్రాన్ని చూసి కావాలంటే భోజనం చేసేయచ్చు, ఓపుకున్న వాళ్ళు ఉంటే ఉండే ఆ మొన్నాడు చక్కగా 10 గంటలకల్లా వండుకు తినచ్చు. దీనివల్ల ఎంతో విశిష్టత. కాకపోతే ఇక్కడ ఈ కార్తీక పౌర్ణమి అసలు విశేషం ఏంటంటే భర్తల కోసం చేస్తున్నది ఇది. నా భర్త సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయనకి వ్యాపారాల్లో ఎటువంటి ఇబ్బందులు రావద్దు అనే దానికి భార్య ముత్తైదుగా ఉండడం కోసం సుమంగళిగా ఈ లక్ష్మీనారాయణ వేడుకుంటూ కార్తీక పౌర్ణమి ఈ విధంగా చేయమని శాస్త్రం చెప్తోందమ్మా. రైట్. అయితే ఇన్ని పౌర్ణములు ఉండగా కార్తీక పౌర్ణమికి ఎందుకు ఇంత విశిష్టత అంటే ఏం చెప్తారు? అంటే అమ్మ, కార్తీక పౌర్ణమి ఉన్న విశిష్టతను మామూలులో ప్రతి నెల పౌర్ణమి వచ్చేదానికి చాలా తేడా. ఇది కార్తీక దామోదరుడికి సంబంధించింది. ఈ దామోదరుడికి ప్రతి నెల దామోదరుడు ఉండడు. ఈ కార్తీక మాసంలో వచ్చే దామోదరుడే ఆ నారాయణుడు. ఆయనకి ప్రీతికరమైంది ఆ రోజు కార్తీక పౌర్ణమి. అందుకు ఆ దామోదరుని కొలుస్తూ ఆ దాన్ని ఏమంటాము కేదార వ్రతాలు కూడా చక్కగా ఆయనకి కేదార వ్రతం అంటే చాలా ఇష్టం. ఆ కేదార వ్రతం నోవు చేసుకుని ఆ కథ చదువుకొని ఇన్ని అక్షతలు నెత్తిమీ వేసుకుని పళ్ళు పాలు పలహారాలు తీసుకుని ఉండగలిగితే రాత్రి దాకా ఉండి చక్కగా 10 మంది మొత్తం సరదాగా కుటుంబ సభ్యులు కూర్చుని అరిటాకులో కానీ విస్తర్లో కానీ భోజనం తిని ఆయన నామస్మరణ చేసుకుంటే కూడా ఆ కార్తీక దామోదరుడు ఈ దంపతుల్ని పైనుంచి ఆశీర్వదిస్తాడు. అంటే నక్షత్రం గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుంటే పవర్ఫుల్ నక్షత్రాల్లో కృత్తిక ఒక నక్షత్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పౌర్ణమికి కృత్తికా నక్షత్రం ఉంటుంది కార్తీక మాసం. కృత్తికా నక్షత్రం అంత పవర్ఫుల్ గా ఉండడానికి గల కారణం ఏంటి? కృత్తికా నక్షత్రం పవర్ఫుల్ కారణం అమ్మా, ఆ కార్తీక పౌర్ణమి నాడు వచ్చే కృత్తికా నక్షత్రం రోజు ఎందుకంటే సూర్య భగవానుడు మంచి తేజస్సుతో ఉంటాడు. ఆ రోజు ఆయన కలకలాడిపోతూ వేడితో చక్కగా అన్ని మాసాలకి ఉండదా అంటే ఉంటుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం నాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఇది చాలా పవర్. కృత్తికా నక్షత్రం అయిందే, సుబ్రహ్మణ్యేశ్వరుడు నక్షత్రం. ఆ వేళ సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కృత్తికా నక్షత్రం నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు బ్రహ్మాండంగా అభిషేకాలు చేసుకుని పచ్చిపాలతో, పాల ప్యాకెట్లతో, సర్పాలతో పోసుకుని ఆయనకు కూడా ఆ రోజు కూడా చలివిడి చిమ్మిడి కూడా పెడితే కూడా ఈ కుటుంబంలో అందరికీ మనశ్శాంతి, ఏ రోగాలు ఉన్నా తగ్గటం, అందులో అన్నిటికన్నా కడుపు నొప్పి కానీ, కళ్ళ బాధలు కానీ, తలపోట్లు కానీ ఉన్న వాళ్ళకి ఆ వేళ విశిష్టంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని కొలుచుకోవడాలు కృత్తికా నక్షత్రానికి ఆ రోజు అంత పవర్ ఉందని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇక అటు అరుణాచలంలో జ్యోతి వెలిగించడం అనేది జరుగుతుంది. సో అయితే ఆ జ్యోతిని చూడటం కోసం కూడా వేలాది మంది, లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఈ అరుణాచలం గురించి ఒకసారి చెప్పండి. అరుణ అదే కార్తీక మాసంలో వచ్చే కృత్తిక
నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చే శుక్రవారం నాడు వచ్చే నాడు ఆ పౌర్ణమి రోజు అరుణాచలంలో చాలా విశిష్టత గొప్పతనం ఉంది. చాలా పవర్గా ఆ అరుణాచలేశ్వరుని ఎంత బాగా కొలుస్తారో, గురు ప్రదక్షిణాలు చేసి వాళ్ళు చేస్తారు, లక్షల మంది గుళ్ళో దీపారాధనలు చేస్తారు. ఆ రోజు అక్కడ విశిష్టత ఏమిటయ్యా అంటే ఆయన కూడా పవర్ఫుల్ శివుడు పార్వతి అక్కడ. కాకపోతే ఏరియాని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కృత్తికా నక్షత్రం పవర్ ఎక్కువగా. తమిళులు బాగా అంటే నెల కృత్తికా నక్షత్రం నాడు సుబ్రహ్మణ్య వల్లి దేవసేన సహి సుబ్రహ్మణ్యేశ్వరుని గొడవల వల్ల కూడా ఇళ్లల్లో ఏదైనా ఒక వేళ భూమి ఇబ్బందులు ఉన్నా, పెళ్లి కాని పిల్లలు ఉన్నా, అనారోగ్యవంతులు ఉన్నా ఆ రోజు ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు చక్కటి అభిషేకాలు చేసుకుని ఉపవాసం ఉండే ఆ రాత్రి దాకా 6 దాటాక మళ్ళా దీపారాధనలు చేసుకుని ఆ స్వామికి కొబ్బరికాయ కొట్టి ఇంత అన్నం వండుకు తినడం వల్ల ఎంతో ప్రసిద్ధి ఉంది. ఆ కృత్తికా నక్షత్రం అంత పవర్ఫుల్. సాక్షాత్తు సూర్య భగవానుడు అంశ అది. సూర్యనారాయణమూర్తి అధిదేవతగా అధిదేవతగా ఉంది. అలాగే దేవత ఏమో సుబ్రహ్మణ్యుడు. డెఫినెట్ గా వల్లి దేవసేనలు ఇద్దరు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆ రోజు ఎంతో విశిష్ట. అందులో రేపు కార్తీక మాసంలో పౌర్ణమి నాడు వచ్చే కృత్తికా నక్షత్రం కూడా చాలా విశిష్టత ఉంది. చాలా అంటే చాలా. దేశం అంతటా కలకల్లాడిపోతాయి ఆ 365 ఒత్తులతోటి. దేవాలయాల్లో కాదు, ఇళ్లలో తులసి మొక్కల దగ్గర కాదు, ఆడవాళ్ళు నిండు మొత్తం ఇదిగా చక్కగా పండగ ఎలా చేసుకుంటారంటే ఇంక అసలు చాలా 2 కళ్ళు చూడడానికి అంత పవిత్రమైన రోజు. ఏ నామంతో స్వామివారిని ఆ రోజు ప్రత్యేకించి కొలుచుకోవచ్చండి? అంటే ఇప్పుడు దామోదరుని అవుతే కార్తీక దామోదరుని లక్ష్మీనారాయణని, ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అదే అమ్మగారిని అవుతే మహాదేవై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అలా చేసుకుంటూ ఆ రోజు దామోదరు నామాలు చదువుకోవచ్చు, లక్ష్మీనామాలు చదవచ్చు. అలా చేసుకోవడంలో ఉత్తమమైన ఫలితాలు ఇంకా వస్తాయని చెప్పడానికి. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఓం శివపుత్రం సత్యహస్తం షణ్ముఖం కేకవాహనం వందే వల్లి దేవ సేనాపతిం సుబ్రహ్మణ్యేశ్వరో హైం హ్రీం క్లీం సర్వణ భవ రక్షమాన్ రక్షమాం అనేది కూడా ఈ పదం వాడుతూ ఆ వేళ చక్కగా సర్పాలకు కానీ పుట్టలకు కానీ పాలు పోస్తూ ఈ మంత్రం ఎవరైతే చదువుకుంటూ పాలధార రోజు. రైట్, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం.